వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న స్మాల్ అప్డేట్. ప్రెజెంట్ మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్‌లో వచ్చేసి 2025 న్యూ ఇయర్ ఆఫర్ అయితే పెట్టడం జరిగింది. ప్రతి కోర్స్ పైన 75% డిస్కౌంట్. మీరు ఏ కోర్స్ తీసుకున్నా గానీ 311కి అయితే రావడం అయితే జరుగుతుంది. 1 ఇయర్ వ్యాలిడిటీ తోటి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఎస్ఎస్‌జీడీ కానిస్టేబుల్, ఆర్ఆర్‌బీ గ్రూప్ డి, ఎన్‌టీపీసీ, ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ ఇంకా వివిధ రకాలైనటువంటి ఫుల్ అప్డేటెడ్ కోర్సులు అన్నీ కూడా మీకు 399కి అయితే రావడం అయితే జరుగుతుంది. ఎవరైనా కోర్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వాలంటే గానీ కోర్స్ అయితే తీసుకోవచ్చు. ఈ ఆఫర్ అనేది మరికొద్ది గంటల వరకు మాత్రమే ఉంటుందన్నమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అయితే చేసుకోవద్దండి. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. మనకు ఏఓసీ సికింద్రాబాద్ నుంచి మనకు ఒక ఆర్మీ గ్రూప్ సి నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా! 723 పోస్టులతోటి. ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకు ఫైర్‌మ్యాన్ అండ్ ట్రేడ్స్‌మ్యాన్ మేట్‌కి కొన్ని పోస్టులకు అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ చేశారు. అండ్ మీ అందరికైతే తెలుసు. అడ్మిట్ కార్డ్ వచ్చేసి ఏందంటే మనకు ఎవరైతే అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయ్యి ఉంటదో వాళ్ళకి మాత్రమే అడ్మిట్ కార్డ్ అయితే వస్తుందన్నమాట. అండ్ ఇప్పుడు వీడియోలో వచ్చేసి ఈరోజు మనకు జనవరి 3 అనమాట. ఈరోజైతే మనకు ఏఓసీ వెబ్‌సైట్‌లో ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. అదేవిధంగా అప్లై చేసిన ప్రతి ఒక్కరికి అడ్మిట్ కార్డ్ అయితే రాదనమాట. అది ఎందుకు రాలేదు? అండ్ కొంతమందికి మాత్రమే ఎందుకొచ్చింది? అండ్ అదేవిధంగా మీకు ముందుగా ప్రెజెంట్ ఇప్పుడు ఎగ్జామ్ ఉందా? లేకపోతే ఫిజికల్ టెస్ట్ ఉందా? ఒకవేళ ఫిజికల్ టెస్ట్ ఉంటే ఏముంటుంది? ప్రతిది మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు సెలక్షన్స్‌కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకొని వెళ్ళాలి? ఇలా ప్రతిది మీకు పిన్ టు పిన్ అయితే ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి బ్రదర్. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు స్మాల్ రిక్వెస్ట్. వీడియోస్‌ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక్క లైక్ చేసినట్టయితే మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. మైండ్ వెళ్దాం బ్రదర్. మనకి ముందుగా వచ్చేసి ఆర్మీ ఏఓస్ అడ్మిట్ కార్డ్స్ అనేది ఏ విధంగా వస్తుందంటే అప్లై చేసిన ప్రతి ఒక్కరికి అడ్మిట్ కార్డ్ అయితే రాదు. మిమ్మల్ని మీ అప్లికేషన్ అనేది షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. షార్ట్ లిస్ట్ అనేది మనకు చాలా రకాలుగా అయితే వాళ్ళు బేస్ చేసుకొని వెళ్తే అడ్మిట్ కార్డ్ అయితే రిలీజ్ చేస్తారు. మీ 10థ్ క్లాస్ మార్క్స్ మెమోలో వచ్చినటువంటి మార్కుల్ని ఆధారంగా చేసుకొని అడ్మిట్ కార్డ్ రిలీజ్ చేస్తారు. అదేవిధంగా మీ ఏజ్ లిమిట్‌ని బేస్ చేసుకొని అడ్మిట్ కార్డ్ రిలీజ్ చేస్తారు. అండ్ ఇంకోటి ఎవరైతే అప్లికేషన్ అయితే కరెక్ట్‌గా ఫిలప్ చేసి కరెక్ట్‌గా సబ్మిట్ చేస్తారో వాళ్ళని అది కూడా బేస్ చేసుకొని అండ్ ఇంకోటి ఏందంటే కొంతమంది మల్టిపుల్ అప్లికేషన్ అయితే చేసి ఉంటారు కదా! వాటిని బేస్ చేసుకొని కూడా అడ్మిట్ కార్డ్ అయితే రిలీజ్ చేసి ఉంటారనమాట. కాబట్టి ఇది మనం పర్టిక్యులర్‌గా ఇన్ని మార్కులు వస్తేనే అడ్మిట్ కార్డ్ వస్తుంది. లేకపోతే ఇలా చేస్తేనే అడ్మిట్ కార్డ్ వస్తుందని ఎవరు కూడా చెప్పలేరనమాట. ఇక ఎనీవే పక్కన పెట్టేస్తే అడ్మిట్ కార్డ్ అనేది ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ఎవరిదైతే అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయ్యి ఉంటదో వాళ్ళకొచ్చేసి మీ మొబైల్ నెంబర్‌కి ఒక నార్మల్ మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ మెసేజ్‌ని మీకు ఇక్కడ డిస్‌ప్లే అయితే చూపిస్తుంది చూడండి. ఈ విధంగా అయితే వస్తుంది. ఇలా వచ్చిన వాళ్ళకి ఏం చేస్తారంటే మీరు మీ ఈమెయిల్ ఐడీ అప్లై చేసేటప్పుడు ఏదైతే ఈమెయిల్ ఐడీ ఇచ్చిండ్రో ఆ ఈమెయిల్ ఐడీ అయితే ఓపెన్ చేసి అక్కడ మీరు అడ్మిట్ కార్డ్ అయితే డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ కొంతమందికైతే ఈమెయిల్‌కి అయితే రాలేదు. అదే అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. అయితే బ్రదర్ ఇది ఆర్మీ ఏఓసీ వాళ్ళది అఫీషియల్ వెబ్‌సైటు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు జనవరి 3, 2025 మనకి ఈ రోజైతే అఫీషియల్‌గా మనకు అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఏమనంటే గన ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ కన్ఫర్మేషన్ ఎస్ఎంఎస్ హాస్ ఆల్రెడీ బీన్ సెంట్ టు ఈచ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ రిజిస్టర్ మొబైల్ నంబర్ అని ఇక్కడ మనకు మెన్షన్ చేశాడు. ఏమంటే ఇక్కడ ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యి ఉంటారో వాళ్ళందరికీ ఎస్ఎంఎస్ ద్వారా మీ మొబైల్ నెంబర్‌కి అయితే ఎస్ఎంఎస్ అయితే పంపించామని వాళ్ళు మెన్షన్ చేశారు. ఇంకోటి వచ్చేసి ఇక్కడ మనకు దేర్ విల్ బి ఏ స్లైట్ ఈమెయిల్ డిలేడ్ డ్యూ టు టెక్నికల్ ఇష్యూస్ అని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. అంటే మీకు నార్మల్ మెసేజ్‌లు వచ్చి ఏముంటదంటే మీ ఈమెయిల్ ఐడీకి మీకు అడ్మిట్ కార్డ్ పంపించాము డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్పింటాడు. బట్ ఏందంటే మనకు ఈమెయిల్ ఐడీ ఓపెన్ చేసి చెక్ చేస్తే మెయిల్‌లోన అడ్మిట్ కార్డ్ ఉండదు. అలా ఎవరికైతే అడ్మిట్ కార్డ్ రాలేదో మీరేం చేస్తారంటే ఒక 2, 3 డేస్ ఇంకా వెయిట్ చేయండి. వాళ్ళు ఇక్కడ మనకు టెక్నికల్ ఇష్యూ వల్ల మీకు ఇంకా మెయిల్ అయితే పంపించలేదు. మెయిల్‌కి కొద్దిగా లేట్‌గా కూడా మీకు అడ్మిట్ కార్డ్ అయితే రావచ్చు అని వాళ్ళు మెన్షన్ చేశారు. బట్ ఏందంటే ఎవరికైతే నార్మల్ మెసేజ్ వచ్చింటదో వాళ్ళకు ఖచ్చితంగా అడ్మిట్ కార్డ్ అయితే వస్తుందనమాట. కాబట్టి ఎటువంటి టెన్షన్ అయితే తీసుకోవద్దండి. నెక్స్ట్ అడ్మిట్ కార్డ్ విషయానికి వస్తే గన ఇక్కడ మీకు అప్లికేషన్ నెంబర్ అయితే ఉంటుంది. అండ్ మీరు నెంబర్ మొత్తం కూడా చూసుకోండి. అండ్ ఇక్కడ మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేశారనేది ఇక్కడ మీకు క్లియర్ కట్‌గా మెన్షన్ చేస్తుంటది. అప్లికేషన్ ఫర్ పోస్ట్ అని మన సబ్స్క్రైబర్ వచ్చేసి ఫైర్‌మ్యాన్‌కి అయితే అప్లై చేశాడు. అండ్ ఇక్కడ కొంతమందికి డౌట్ వచ్చేసి బ్రదర్ మనకి ముందుగా ఎగ్జామ్ ఉందా? లేదంటే ఫిజికల్ టెస్ట్ ఉందా? ఎందుకంటే ఇక్కడ మనకు ఎగ్జామ్ అని ఉందనమాట. అంటే ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ చూసుకున్నట్టయితే డేట్ ఆఫ్ టైమ్ రిపోర్టింగ్ ఉంది కదా! మన సబ్స్క్రైబర్‌కి ఫిబ్రవరి 1, 2025 మార్నింగ్ 6కి అయితే ఇక్కడ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి ఎక్కడంటే మనకు మహారాష్ట్ర పూణేలో అయితే ఎగ్జామ్ సెంటర్ అయితే ఉందనమాట. బట్ మళ్ళీ చెప్తున్నాను ఎవరైతే ఫైర్‌మ్యాన్ గానీ, ట్రేడ్స్‌మ్యాన్ మేట్‌కి గానీ అప్లై చేశారో వాళ్ళకి ముందుగా ఎగ్జామ్ అయితే కాదు. ముందుగా ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఎవరైతే ఈ 2 ట్రేడ్స్ అప్లై చేసుకున్నారో వాళ్ళకి ముందుగా ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఫిజికల్ టెస్ట్ అనేది బాగా ప్రిపేర్ అవ్వండి బ్రదర్. మీకు టైం ఉంటే గన. ఇక నెక్స్ట్ మీరు అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీకు ముందుగా మీ ఫోటో పక్కనే ఒక ఫోటో అయితేనే అతికించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు ఫిజికల్ టెస్ట్‌కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకొని వెళ్ళాలి? ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ చూసుకున్నట్టయితే ముందుగా ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే ముందుగా వచ్చేసి మీరు అడ్మిట్ కార్డ్ అయితే ప్రింట్ అవుట్ అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఒరిజినల్ ప్రింట్ అవుట్. ఇక సెకండ్ వచ్చేసి ఫోటో ఐడెంటిటీ కార్డ్ వచ్చేసి ఆధార్ కార్డ్ గానీ, ఓటర్ ఐడీ గానీ, పాస్‌పోర్ట్ గానీ, సర్వీస్ ఐడీ ఏదైతే కంటుదో
ప్రతి ఒక్కరి కాడ ఆధార్ కార్డ్ ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డ్ జిరాక్స్ అయితే అండ్ ఒరిజినల్ కూడా తీసుకొని వెళ్ళాలి. అండ్ అదేవిధంగా ఒరిజినల్ మెట్రికులేషన్ సర్టిఫికేటు, 10th మెమో కంపల్సరీగా ఒరిజినల్ అయితే ఉండాలి. ఇక ఫోర్త్ వచ్చేసి మ్యాండేటరీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను. మీరు అప్లై చేసిన పోస్ట్‌కి ఇంకా ఏదైనా ఎక్స్‌ట్రా క్వాలిఫికేషన్ అడిగింటే ఇంటర్ గాని, డిగ్రీ గాని వాటి మార్క్స్ మెమో కూడా ఒరిజినల్ అయితే కంపల్సరీ ఉండాలి. ఇక నెక్స్ట్ ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేటు. ఎవరైతే ఎస్సీ వాళ్ళు గానీ, ఎస్టీ వాళ్ళు గానీ, ఓబీసీ వాళ్ళు గానీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఎవరైతే ఎక్స్-సర్వీస్‌మెన్ కేటగిరీలు గానీ అండ్ అదేవిధంగా స్పోర్ట్స్ పర్సన్స్ గానీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు సర్టిఫికేట్ అయితే ఉంటుంది కదా! అంటే ఎక్స్-సర్వీస్‌మెన్ కేటగిరీ సర్టిఫికేట్ అని, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ అని అండ్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ అని అలాంటివి ఉంటే గనక మీరు అప్లై చేసేటప్పుడు మీరు అక్కడ మెన్షన్ చేసి ఉంటే గనక అది ఒరిజినల్ సర్టిఫికేట్ కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు మీరు అప్లై చేసిన పోస్ట్‌కి ఏమైనా ఎక్స్‌పీరియన్స్ అడిగి ఉంటే గనక ఒరిజినల్ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందని వాళ్ళు మెన్షన్ చేశారు. అండ్ లాస్ట్ వచ్చేసి ఎన్ఓసి సర్టిఫికేటు. ఎన్ఓసి సర్టిఫికేట్ వచ్చేసి ప్రజెంట్ జాబ్ చేస్తూ అది సెంట్రల్ గవర్నమెంట్ గానీ, లేకపోతే డిపార్ట్మెంట్ క్యాండిడేట్ వాళ్ళు గానీ ఎవరైనా గానీ ప్రజెంట్ జాబ్ చేస్తూ ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసి షార్ట్ లిస్ట్ అయ్యి ఉంటే గనక వీళ్ళు మాత్రమే ఎన్ఓసి సర్టిఫికేట్ అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఒరిజినల్ తీసుకొని వెళ్ళాలి. అదేవిధంగా వీటితో పాటు 1 సెట్ జిరాక్స్ అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఇక ఒక 4, 5 ఫోటోలు తీసుకొని వెళ్ళండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు బ్రదర్ కొంతమంది అడుగుతున్నారు. మనకు సెంటర్ అనేది ఎగ్జాక్ట్‌గా ఎక్కడ ఉంటుంది అని మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలంటున్నారు. మీకు ఎగ్జాక్ట్‌గా ర్యాలీ వెన్యూ ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే గనక ఇక్కడ మనకు సెకండ్ పాయింట్ మెన్షన్ చేశారు కండి. వెన్యూ వచ్చేసి ద ఎగ్జాక్ట్ వెన్యూ ఆఫ్ ద ర్యాలీ విల్ బి డిస్‌ప్లేడ్ అట్ రైల్వే స్టేషన్ లేదంటే గనక బస్ స్టాండ్. మీరు ఎక్కడైతే సెంటర్ ఇచ్చాడో ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మహారాష్ట్ర పూణే రైల్వే స్టేషన్‌కి కానీ లేకపోతే బస్ స్టాండ్ కానీ మీరు వెళ్ళాలి. అక్కడ మీకు పెద్దగా డిస్‌ప్లే అయితే చేసి పెట్టుంటారన్నమాట. మీకు రైల్వే స్టేషన్ అయితే రైల్వే స్టేషన్ లేదంటే బస్ స్టాండ్ అయితే బస్ స్టాండ్. అక్కడ మీకు ఫిజికల్ టెస్ట్‌కి ఎలా వెళ్ళాలి, ఎక్కడ సెంటరు అనేది మొత్తం కూడా వాళ్ళు డిస్‌ప్లే చేసి అక్కడ పెట్టుంటారన్నమాట. కాబట్టి ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి. అండ్ ఎవరికైతే అడ్మిట్ కార్డ్ ఇచ్చి ఉంటుందో వాళ్ళందరూ కూడా ఒక 30 మినిట్స్ బిఫోర్ అయితే మీరు ర్యాలీ ప్లేస్ కాడికైతే వెన్యూ ప్లేస్ కాడికైతే వెళ్ళాల్సి ఉంటుంది. అది కూడా చూసుకోండి బ్రదర్. ఇక ఎవరికైతే అడ్మిట్ కార్డ్ ఇచ్చిందో వాళ్ళందరికీ వచ్చేసి ఆల్ ద బెస్ట్. బాగా మీరు ప్రిపేర్ అయ్యి బాగా వెళ్ళండి బ్రదర్. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు ఫైర్‌మెన్‌కి ఫిజికల్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందంటే గనక ఇక్కడ హైట్ వచ్చేసి 165 సెంటీమీటర్స్ అనేది హైట్ కంపల్సరీ అయితే ఉండాలి. ఇక ఎవరైతే ఎస్టీ క్యాండిడేట్ ఉంటారో 2.5 సెంటీమీటర్స్ అనేది రిలాక్సేషన్ అయితే ఉంటుంది హైట్‌లోన. ఇక చెస్ట్ విషయానికొస్తే నార్మల్ ఉన్నప్పుడు 81.5 సెంటీమీటర్లు, బ్రీతింగ్ తీసుకుంటే 85 ఉండాలి. మినిమమ్ వెయిట్ వచ్చేసి 50 కేజీల కంటే తక్కువైతే ఉండకూడదు. ఇక నెక్స్ట్ మనకు రన్నింగ్ విషయానికొస్తే గన 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ అయితే మేల్ వాళ్ళకైతే ఉంటుంది. అది కూడా 1.6 కిలోమీటర్స్ అనేది 6 నిమిషాలు కంప్లీట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ అమ్మాయిలు ఎవరైనా అప్లై చేసి ఉంటే గన 1.6 కిలోమీటర్స్ రన్నింగ్‌ని 8 నిమిషాల 26 సెకండ్స్‌లో అయితే కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది కూడా ఒకసారి చూసుకోండి గర్ల్స్ అనేది. ఎవరైనా గర్ల్స్‌కి అడ్మిట్ కార్డ్ ఇచ్చింటే గన. అదేవిధంగా 63.5 కేజెస్ ఉన్నటువంటి ఒక వస్తువుని గాని, ఒక వ్యక్తిని గాని ఇక్కడ మనకు మెన్షన్ చేశాడు. మీరు ఎత్తుకొని 183 మీటర్స్ రన్నింగ్‌ని 96 సెకండ్స్‌లో కంప్లీట్ చేయాలి. తర్వాత వచ్చేసి 2.7 మీటర్స్ లాంగ్ జంప్ అయితే ఉంటుంది. ఇది కూడా మీరు చేయాల్సి ఉంటుంది. తర్వాత క్లైంబింగ్ 3 మీటర్స్ ఉంటుందన్నమాట. ఇది మనకు ఎవరైతే ఫైర్‌మెన్‌కి అప్లై చేశారో వాళ్ళకనమాట. ఇక నెక్స్ట్ మనకు ట్రేడ్స్‌మెన్ మీట్‌కి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకొచ్చేసి 1.5 కిలోమీటర్ రన్నింగ్‌ని 6 నిమిషాల్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 50 కేజీలు ఉన్నటువంటి ఒక వెయిట్ అంటే ఒక వస్తువుని ఎత్తుకొని 200 మీటర్స్ రన్నింగ్‌ని 100 సెకండ్స్‌లో కంప్లీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక ఎక్స్-సర్వీస్‌మెన్ కేటగిరీ వాళ్ళకి కూడా ఇక్కడ మనకు సెపరేట్ ఇచ్చాడు చూసుకోండి. ఇక అదేవిధంగా ఎవరైతే ఫీమేల్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో మనకు ట్రేడ్స్‌మెన్ మీట్‌కి అప్లై చేసిన వాళ్ళకి 1.5 కిలోమీటర్ల రన్నింగ్‌ని 8 నిమిషాల 26 సెకండ్స్‌లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ 50 కేజీలు ఉన్నటువంటి ఒక వస్తువుని మీరు 200 మీటర్స్ రన్నింగ్‌ని 3 నిమిషాల 40 సెకండ్స్‌లో కంప్లీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఎవరైతే ఈ ఫిజికల్ టెస్ట్ కంప్లీట్ చేసుకుంటారో తర్వాత మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇంతే బ్రదర్ ఇప్పుడు ఫైనల్‌గా వచ్చి చెప్పేది ఒకటే. అడ్మిట్ కార్డ్స్ అనేది అప్లై చేసిన ప్రతి ఒక్కరికి అడ్మిట్ కార్డ్ అయితే రావు. ఎవరైతే అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయ్యి ఉంటుందో వాళ్ళకి మాత్రమే అడ్మిట్ కార్డ్ అయితే వచ్చి ఉంటది. అండ్ కొంతమంది వచ్చేసి ఇంకా వేరే ట్రేడ్ కూడా అప్లై చేసుకొని ఉంటారు. ఆ ట్రేడ్స్‌కి ఇంకా అడ్మిట్ కార్డ్ రాకపోయి ఉండొచ్చనమాట. ప్రెజెంట్ ట్రేడ్స్‌మెన్ మేటు అండ్ ఫైర్‌మెన్ ఈ 2 ట్రేడ్స్‌కి మాత్రమే అడ్మిట్ కార్డ్ అయితే వచ్చాయి అనుకుంటున్నాను. ఇంకా వేరే ట్రేడ్‌కి గాని అడ్మిట్ కార్డ్ వచ్చి ఉంటే గనక మీకు కింద కామెంట్ అయితే చేయండి. మీకు కూడా అంటే వేరే ట్రేడ్ కూడా అడ్మిట్ కార్డ్ వచ్చాయా లేదా అనేది తెలుస్తది.